స్క్రీన్ మీద అనామిక భావన సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. ఫుల్ నవ్వుల డోస్ తో మా తోడికోడళ్ళం వచ్చేసాం. ఇక ఆలస్యం ఎందుకు, తోడికోడళ్ళ కథల ఛానల్ అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమోట్ పక్కన పెట్టండి, మొబైల్ తీసుకోండి, మా అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక సబ్స్క్రైబ్ ఎన్నో నవ్వులు, ఎన్నో మంచి కుటుంబ కథలు, ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ మేం పడిన శ్రమని మర్చిపోయేలా చేసి మిమ్మల్ని మాకు మరింత దగ్గరగా చేస్తుంది. మర్చిపోకండి, అనామిక తెలుగు స్టోరీస్ మనది. ఇక ఈనాటి కథ మొదలు. తోటికోడలు అనామిక భావన కలిసి కళ్ళమ్ముకునే రాజయ్య ఇంటికొచ్చారు. ఏమ్మా అనామిక, మీ అత్తయ్య శారద కళ్ళు తీసుకురమ్మని చెప్పిందా ఏంటి? లేదు పెద్దయ్య, మేము మీ దగ్గరికి వస్తున్న విషయం మా అత్తయ్యకి తెలీదు. సరేలే తల్లి, ఇంతకీ మీ ఇద్దరు తోటికోడలు కలిసి ఇక్కడికి వచ్చిన విషయం ఏంటో చెప్పండి. అది పెద్దయ్య అని భావన అడగాల వద్దా అని సంశయిస్తుంది. పెద్దయ్య అని నోరారా పిలిచారు తల్లి. ఏమాత్రం భయపడకుండా వచ్చిన విషయం ఏంటో చెప్పండమ్మా. మాకు తాటాకులు కావాలి పెద్దయ్య అని అనామిక అడగగానే రాజయ్య ఆశ్చర్యంగా ముఖం పెట్టి, తాటాకులు కావాలా అని అడిగాడు. అవును పెద్దయ్య, 1-2 కాదు, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని తాటాకులు పడతాయో అన్ని తాటాకులు కావాలి. ఏంటమ్మా, తాటాకులు ఇల్లు కట్టుకుంటున్నారా ఏంటి? అవును పెద్దయ్య, ఆ పాతింట్లో చలిని తట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది. ఈ చలికాలం మొత్తం ఆ పాతింట్లో ఉండడం మా వల్ల కాదు. అందుకని ఇద్దరు కలిసి తాటాకులు ఇల్లు కట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చారా? అవును పెద్దయ్య. ఈ చలికాలంలో తోటికోడలు ఇద్దరు కలిసి తాటాకులు ఇల్లు కట్టుకోవాలనుకునే మీ ఆలోచన అయితే బాగుందమ్మా. కానీ ఎక్కడ కట్టుకుంటారు తల్లి? ఊరి చివర పడమటి దిక్కున మా ఇంటి స్థలం ఉంది కదా పెద్దయ్య. ఓహో, అక్కడ కట్టుకుంటారా? అవును పెద్దయ్య. సరేనమ్మా, ఎడ్ల బండి తీసుకుని మన తాటి చెట్ల దగ్గరికి ఓ గంట తర్వాత రండి. ఇప్పుడు నేను వెళ్ళి కోసి పెడతానులే అని రాజయ్య చెప్పగానే అనామిక భావన సంతోషపడుతూ వెళ్లిపోతారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున ఆవులను మేతకి తీసుకెళ్తున్న శారదకి దారిలో రాజయ్య ఎదురుపడ్డాడు. ఎరా చెల్లి, కొత్తింటికి ఎప్పుడు పోతున్నారు? ఓ రాజన్న, నేను శారదనే, సరోజుని కాదు. అవును చెల్లి, నువ్వు శారదవే. నా కళ్ళు చాలా బాగా కనిపిస్తున్నాయి. నువ్వు సరోజవి కాదు గాని ఖచ్చితంగా శారదవే. ఇంతకీ మా బావగారు ప్రసాద్ గారే కదా? మరీ అంత మంచిగా కళ్ళు కనిపిస్తున్నప్పుడు టౌన్ లో కొత్త ఇల్లు గడుపుతుంది నేను కాదు, సరోజ్ అని గుర్తుపట్టాలి కదా రాజన్న. శారదమ్మా, నీ కోడలు గడుతున్న తాటాకుల ఇల్లు గురించి నీకు తెలియదా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు రాజన్న? నా కోడల్లో తాటాకులు ఇల్లు కట్టడం ఏంటి? ఎవరిని చూసి ఎవరనుకున్నావో నువ్వు? అయ్యో శారద, నీ కోడళ్ళు నాకు తెలియదా చెప్పు? పెద్ద కోళ్ళ అనామిక, చిన్న కోళ్ళు భావన. అనామిక రమేష్ భార్య, భావన వినోద్కి భార్య. ఇద్దరు పెళ్లిళ్ళకి నేనొచ్చాను కదా, నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి? శారద ఆవుల్ని చూసింది. ఆవులు తనకు చాలా దూరంగా వెళ్లిపోయాయి. రాజన్న, నా ఆవులు మేత కోసం వెళ్తున్నాయి, మరి నేను కూడా వెళ్తున్నా. నేను మళ్ళీ చెబుతాలే నీకు. కొత్త ఇల్లు గడుతున్నది నేను కాదు రాజన్న, సరోజు గట్టేది. అది కూడా ఇక్కడ కాదు, టౌన్ లో గడుతుంది అని శారద హడావిడిగా వెళ్లిపోయింది. తోటికోడలు అనామిక భావన కలిసి ఊరి చివర కట్టిన తాటి ఆకుల ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న కుర్చీల్లో కూర్చున్నారు. అక్క, మన అత్తయ్య ఇంకా మన తాటాకుల ఇంటికి రాలేదు. వస్తుందిలే చెల్లి, ఎందుకంత తొందరపడతావు? నాకు తెలిసి రాజే పెద్దయ్య మన అత్తని కలిసే ఉంటాడు. మనం కట్టిన తాటాకుల గురించి చెప్పే ఉంటాడు. మరి అయితే ఇప్పుడు ఏమంటావు? మన అత్తయ్య మన మీద కోపంతో చకచకా ఇక్కడికి రావాలి కదక్క. అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఏంటో చెప్పు. నువ్వే మన పాతింటికి వెళ్ళు. వెళ్ళి మన అత్తయ్యతో తొందరగా చెప్పక్క, నేనేం కంగారం తట్టుకోలేను. మన అత్తయ్యతో, అత్తయ్య నేను అనామిక అక్క కలిసి రాజయ్య పెద్దయ్యతో మాట్లాడి తాటాకులు ఇల్లు కట్టామని చెప్పేసే. వెళ్ళు చెల్లి, వెళ్ళి చెప్పిరా. భావన ఏమీ మాట్లాడలేదు. ఆవులను మేత కోసం వదిలిపెట్టి పొలం దగ్గర ఉన్న భర్త ప్రసాద్ దగ్గరికి వెళ్ళింది శారద. యామయ్యో, ఏంటో చెప్పు శారదా. మన కోడల్లో మన తెలియకుండా ఎక్కడ నీళ్లు గడుతున్నారా? ఇల్లు కట్టడానికి మన కోడళ్ళు తాపి మేస్తులు కాదుగా, ఇంటి కోడళ్ళు. అది కాదండి, ఆవుల్ని మేత కోసం తీసుకొస్తా ఉన్నప్పుడు దారిలో రాజయ్య గెలిచాడు. కొత్త ఇల్లు కట్టడం పూర్తయిందా అని అడిగాడు, అంతేనా?
అంటే ఆ రాజన్న మిమ్మల్ని కూడా ఎట్టా గడిగాడా? అవును శారదా, ఇప్పటిదాకా నా బుర్ర తినెళ్ళాడు. అది సరిపోలేదన్నట్టు దారిలో కలిసిన నీ బుర్ర కూడా తిన్నాడనమాట. నిజం కాకపోతే రాజన్న ఎందుకు అట్టా అంటారు చెప్పండి మీరే. అయినా కోడలు ఇల్లు కట్టుకుంటే తప్పే ఉంది శారదా. నువ్వెట్టాగు మన పాతింటిని బాగు చేయించడం లేదుగా. ఈ చలిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని కోడలు ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోవటం లేదు. పాతింట్లో నాకు నా కొడుకులకి పెట్టించాలి, మీకు మీ కోడలకి పెడుతుందా ఏంటి? ఒక్కొక్క దుప్పటిని మాకిచ్చి 10 దుప్పట్లు నువ్వు కప్పుకున్నాక నీకెట్ట చలి పెట్టిద్దిలే. సరిసరిలే, నేను 10 దుప్పట్లు కప్పుకుంటాను, నాకు చలి పెట్టట్లేదు. మరి కొడుకులకని చలి పెట్టాలిగా. నీ కొడుకులకి నిన్నెదిరిచ్చే మాట్లాడే ధైర్యం ఉందా ఏంటి? అంటే ఇప్పుడు కోడలకుందని చెబుతున్నారా? నువ్వేమైనా అనుకో శారదా, కోడలు ఇల్లు కట్టడంలో తప్పు లేదు. అది చిన్నదా పెద్దదా, గుడిసా తాటాకులతో కట్టిందా, అదేది అనవసరం. ఈ విషయంలో నేను మాత్రం కోడలిద్దరికీ ఓటేస్తాను అని ప్రసాద్ చెప్పగానే శారదకి కోపం వచ్చింది. నేను ఇంటికి వెళ్తున్నాను, ఆవులు తీసుకుని ఇంటికి రండి అని శారద పొలం దగ్గర నుంచి ఇంటికి బయలుదేరింది. అన్నదమ్ములు రమేష్ వినోదులు సైకిల్ తొక్కుతూ కొబ్బరి ఆకుల ఇంటి వైపు వెళ్తూ ఉంటారు. ఒరే తమ్ముడు, మీ వదిన మరదలు మనం ఎంత చెప్పినా వినకుండా తాటాకులు ఇల్లు కట్టారు. అయితే ఏం చేద్దాం అన్నా? ఈ విషయం అమ్మకు తెలిస్తే ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయమేస్తుందిరా. ఎందుకన్నయ్య భయం? ఈ విషయంలో మనం అమ్మతో గట్టిగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడతావా తమ్ముడు? నేను మాట్లాడతానులన్నా. ఏం మాట్లాడతావు? అమ్మ గట్టిగా చిన్నోడా అంటే తింటున్న అన్నం కూడా వదిలిపెట్టి పరుగున అమ్మ దగ్గరికి వెళ్తాం. అలాంటిది నువ్వు మాట్లాడతావా ఏంటి? అన్ని రోజులు ఒకేలా ఉండవు కదన్నయ్య. ఏదేమైనా ఈ చలికాలంలో తోటికోడళ్ళు అమ్మని ఎదిరించి కట్టిన తాటాకులు ఇల్లే మనల్ని ఈ దారుణమైన చలి నుంచి కాపాడాలరా. అంతే కదా అని ఇద్దరూ ఆ తాటాకుల ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసి అనామిక భావన పైకి లేచారు. అనామిక, అమ్మిక్కడికి రాలేదా? అత్తయ్య ఇక్కడికి వస్తుందని ఎవరు చెప్పారండి? దారిలో వస్తుంటే రాజయ్యమావ కలిశాడు. అమ్మతో మీరు కట్టిన తాటాకుల ఇంటి గురించి చెప్పానని చెప్పాడు. అక్క, మన అత్తయ్య ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. అవును చెల్లి అని మాట్లాడుకుంటూ ఉండగా కొంచెం దూరంలో వేగంగా వస్తున్న శారద భావనకి కనిపించింది. అక్క, అదిగో అలా చూడు, మన అత్తయ్య వస్తుంది అని భావన చెప్పగానే అనామికతో పాటు రమేష్ వినోదులు కూడా చూశారు. శారద ఆవేశంగా వాళ్ల దగ్గరికి వచ్చింది. రమేష్ వినోదులు పారిపోయి తాటాకుల ఇంటి వెనక దాక్కున్నారు. తోటికోడలు కట్టిన తాటాకుల ఇంటిని చూసింది శారద. ఆ ఇల్లు శారదకి నచ్చింది. తన కోపం మొత్తం పోయింది. నవ్వుతూ, కాడల్లో తాటాకిలు చాలా బాగా గట్టారమ్మా అని మెచ్చుకోగానే ఇంటి వెనక దాక్కున్న రమేష్ వినోదులు సంతోషంగా తల్లి దగ్గరికి వచ్చారు. శారద వాళ్ళని చూశారు. భావన, అత్తయ్య లోపల తీసుకెళ్లి ఇల్లు చూపించు. రెండత్తయ్య అని శారదని తీసుకుని భావన లోపలికి వెళ్ళింది. శారద ఇల్లంతా చూసింది. చాలా బాగా నచ్చింది. అత్తయ్య, చూసే వాళ్ళకి ఇది తాటాకుల ఇల్లు మాత్రమే, మనకి మాత్రం ఇంద్రభవనం. 3 పడక గదులు, ఒక హాల్, ఒక కిచెన్. అక్క నేను అన్నిటినీ చూసుకుని కట్టాం. చాలా బాగుంది కోళ్ళ. ఇక చలి మన దగ్గరికి రాదు. అవునత్తయ్య, ఇక ఆలస్యం చేయకుండా పాతింట్లో నుంచి సామాన్లు తీసుకొచ్చి ఈ తాటాకుల ఇంట్లో పెట్టండి కోడలో. సరే అత్తయ్య, మీరు బయట కూర్చోండి అని శారదా భావన ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. అత్తయ్య, లోపల ఎలా ఉంది? చాలా బాగుందమ్మ పెద్ద కోళ్ళ. చలి కొంచెం కూడా లోపలికి రాదు. అవునత్తయ్య అని మాట్లాడి అందరూ కలిసి ఎడ్ల బండిలో పాత ఇంట్లో నుంచి సామాన్లు కొత్త ఇంటికి తెచ్చుకున్నారు. చీకటి పడేలోపు అన్నీ సర్దుకున్నారు. కమ్మని వంటలు చేసుకుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తింటారు. చలికి భయపడకుండా తాటాకుల ఇంట్లో వెచ్చగా నిద్రపోతారు. అలా తోటి కోడళ్ల తాటాకుల ఇల్లు చలికాలం మొత్తం వాళ్ళని కాపాడుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.